తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేకపోవడం వల్లనే మేము ఈ డిజైన్ మార్చినాము కాబట్టి 1,20,000 కోట్ల అంచనాలు వేసినామని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు. సిడబ్ల్యూసీ రిపోర్ట్ నాకు ఉన్నది. ఈ సిడబ్ల్యూసీ రిపోర్ట్లో తుమ్మిడిహట్టి దగ్గర ఈ సిడబ్ల్యూసీ ఏం చేసిందంటే 1986 నుంచి 2013 వరకు 86 నుంచి 2013 వరకు 30 సంవత్సరాలకు సంబంధించి నికర జలాలు ఎంత ఉంటాయో అంచనా వేసింది. దాని ప్రకారము తుమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని చెప్పి అంచనా వేసింది సిడబ్ల్యూసీ. ఈ రిపోర్టు మీకు ఇస్తాను. రిపోర్ట్ సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఏమో నీటి లభ్యత ఉంటుంది అంటే కేసీఆర్ కుటుంబమేమో నీటి లభ్యత లేదు కాబట్టి మేము అంచనా దాన్ని మార్చినామని చెప్పి అంటున్నాం. మరి ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేసారు? ఈ రిపోర్ట్ తప్ప. సిడబ్ల్యూసీ రిపోర్ట్ పక్కా ఉంది, ఇది మీకు కూడా ఇస్తా. ఇదే రిపోర్ట్ ప్రకారము ఆ రోజు ప్రాజెక్టు తయారు చేస్తే ఇలా 38,000 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోతుండే. 38,000 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోతుండే. ఇవాళ 1,20,000 కోట్లతో ప్రాజెక్ట్ పెట్టారంటే అంటే ఈ రిపోర్ట్ ఏమనుకుంటున్నారో కేసీఆర్ కుటుంబం నాకు అర్థం కాలే. ఈ రిపోర్ట్ దొరకదు ఎవరికి? మేము ఏం చెప్పినా నమ్ముతారు, మేము అబద్ధాలు ఏం చెప్పినా నమ్ముతారు అనుకున్నారు కావచ్చు. ఈ రిపోర్ట్ మీకు కూడా ఇస్తారు. అనేది క్వాలిటీ లేకుండా కట్టింది వాస్తవం. ఇంకా వీళ్ళు దీనికి ఏం చేసేది తెలుసా? దీనికి ఇంకా వీళ్ళు జాతీయ హోదా ఇయ్యలే, పోలవరంకి ఇచ్చిర్రు, దీనికి జాతీయ హోదా ఇయ్యలే అన్నారు. జాతీయ హోదా ఇయ్యరాదు, ఇచ్చే అవకాశం లేకుండే. నిజంగా ఇట్లా జాతీయ హోదా ఇస్తే ఇలా బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది, ప్రభుత్వ పరిస్థితి ఏంది? అలా దేశం మొత్తం ఏమందరు? దేశం మొత్తం అరే కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్టు మొత్తం గులిపికింది అంటారు. ఇజ్జత్ పోతుండే. ఇలా తెలంగాణ పరువు ఏమవుతుండే? అలా మంట కలుస్తుండే. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ హోదా ఇస్తే ఇలా పరిస్థితి ఏంది? సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకా అడుగుతున్నారు జాతీయ హోదా ఇవ్వాలి. మళ్ళీ కూలిపోయిన ప్రాజెక్టు ఇంకా జాతీయ హోదా ఇవ్వాలని మళ్ళీ అడుగుతున్నారు. ఇంకా మొన్న అడిగిరు మళ్ళా అలా కూలిపోతున్నది. ఇలా జాతీయ హోదా ఇస్తే పరిస్థితి ఏంది? వాళ్ళ ఇయ్యరాదు, ఇచ్చే అవకాశం లేకుండా ఇస్తే పరిస్థితి ఏంది? వాళ్ళ తెలంగాణ పరువు ఏమవుతుండే? అలా మంట కలుస్తుండే.